ఆయన చేసే సేవా కార్యక్రమాలు వాటి మీద మీకున్నటువంటి అవగాహన ఏంటి? సేవా కార్యక్రమాలంటే, ఈ చేత్తో దానం చేసి, ఈ చేత్తోటి అసలు ఎవరికీ తెలీదండి. ఆంజనేయ స్వామి అంశ అండి హ్మ్. చిరంజీవి గారు. ఇది ఎవరు చెప్పారో లేదో నాకు తెలీదు గానీ, హ్మ్. ఆయన నాకు ఒక అరుణాచలం వెళ్తుంటాం మేము. హుహు. ఎక్కువ గిరి ప్రదక్షిణ అవి చేస్తుంటాం. హుహు. ఒక చోట ఎందుకో ఒక చోట కూర్చున్నాను నేను. హ్మ్. ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది అలాగ బొట్టు గిట్టు పెట్టి, హ్మ్. తీక్షణంగా ఇలా చూస్తున్నట్టు ఉందన్నమాట. హ్మ్. సైరా నరసింహారెడ్డిలో ఈయన ఫోటో ఓ చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని ఆంజనేయ స్వామిని వేసుకున్నాడు అతను. ఓహో! ఎవరో ఆర్ట్ అతను. హుహు. చూస్తుంటే లేదండి చిరంజీవి గారు ఆంజనేయ స్వామి అంశ. హుహు. ఇది మీకు ఎప్పుడైనా మీరు ఆయన చెప్పే అవకాశం ఉంటే చెప్పండి. హుహు. ఆయన కారణ జన్ములు కొంతమంది. హ్మ్. ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ ఏంటంటే దైవాంశ సంభూతులు ఒక ఇది ఈ టైంలో వీళ్ళు ఇక్కడికి రావాలి అని సృష్టి నిర్ణయిస్తుంది. ఆ టైంలో వచ్చారు ఆయన. బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒక ఒక దుర్మార్గుడిని వీడెప్పుడు పోతాడని ఆలోచిస్తారు. ఒక మంచివాడు ఎప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండాలి మన పక్కన అని కోరుకుంటారు ప్రజలు. హ్మ్. ఆ కోవలో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు చిరంజీవి గారు.